తెలుగు ఇండస్ట్రీలో వరస్ట్ ఫిలిమ్స్ అని ఒక లిస్ట్ వేసుకుంటే అందులో ఈ సినిమా తప్పకుండా ఉంటుంది. అదే ఇరుముడి. ఉన్న హైప్‌లో బేసిక్ ఇప్పుడు బయట ఇరుముడికి వచ్చిన హైప్‌లో ఆ పాట ప్రకారం గానీ, ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి అసలు వచ్చిన హైప్‌లో 1% యూజ్ చేసుకున్నా గానీ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది. బట్ సినిమా ఆ ట్రేట్స్ ఏదైతే ఉందో ఒక 3 డిఫరెంట్ స్టోరీస్ జరుగుతూ ఉంటాయి సినిమాలో. బట్ మధ్యలో కోర్ పాయింట్ ఎవరంటే రవితేజ. రవితేజ యాజ్ ఆ మాలేసుకున్న వ్యక్తిలాగా అండ్ రవితేజ యాజ్ ఎ ఫాదర్ అండ్ ఒక స్కూల్లో ఒక ట్విస్ట్ జరుగుతుంది. ఈ మూడింటి మధ్యలో ఏదైతే ముడేద్దామని ట్రై చేశారో డైరెక్టర్ బేసిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అన్నిట్లలో చెప్పింది అది. ఆ 3 పాయింట్స్ని ఒక చిన్న థ్రెడ్ తోటి కనెక్ట్ చేద్దామని ట్రై చేశారు. ఆ కనెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఆర్గానిక్గా మూవీలో నుంచి వస్తే పర్లేదు, ఎందుకంటే బికాజ్ 1 hour 45 minutes తర్వాత ఆ పాయింట్ అనేది మనకు బయటకు వస్తుంది. అది ఈ పాయింట్ కాకుండా ఇంకా వేరేది ఏది పెట్టినా పర్లేదు అనిపిస్తుంది, కానీ ఇది లిటరల్లీ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేద్దాం అనిపిస్తుంది, కానీ అది చాలా చెత్తగా ఉంటుంది ఆ పాయింట్. తర్వాతకి చూసిన ప్రతి ఒక్కరికి కూడా అరే ఎందుకు రా ఇంత అంటే లైక్ ట్రై చేస్తే చెయ్యండి కానీ మరీ ఇంతగానం ట్రై చేయాలా, థియేటర్లో నుంచి వెళ్ళిపోబుద్ది అవుతుంది. బట్ యూ కెనాట్ సినిమా చూద్దాం తర్వాతకి ఇంకేమన్నా బాగుంటుందేమో అని చెప్పి. బట్ ఎందుకంటే తీసుకున్న పాయింట్ అలాంటిది, ఆ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కానీ ఆ దేవుడి సీక్వెన్సెస్ కానీ అవి బాగుంటాయి. కాకపోతే దాన్ని దీంతోటి డీల్ చేసిన విధానం కానీ మూవీ కోర్ పాయింట్ అది కాదు. కాకపోతే దాన్ని వీళ్ళు క్యాటర్ చేసుకుంటూ దాన్ని ప్రమోషనల్గా వాడుకున్నారు. బట్ సినిమాలో ట్విస్ట్ కానీ క్లైమాక్స్ కానీ బేసిక్గా సినిమా అంతా జరిగేది వేరే దానికోసం. ఆ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాని కనెక్టింగ్ డాట్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా మంచిగా ప్లేస్ చేసుకోలేకపోయారు. సో యాజ్ అన్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు అవసరం లేదు బేసిక్గా ఇంత మరీ వెళ్ళిపోయి చూడాలని. ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలంటే క్లైమాక్స్ అయితే లిటరల్లీ ఇంక ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ఏడుపు రాదు అన్నప్పుడు గిల్లి 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 నొప్పి తెప్పిస్తారు, కానీ అక్కడ ఎవరికి ఏడుపు రావట్లేదు, ఇంకా చిరాకు వస్తుంది బేసిక్గా అనే పాయింట్లో ఏదో ట్రై చేస్తారు. బేసిక్గా కంప్లీట్లీ యాజ్ అ పాయింట్ చూసుకుంటే అది బాగానే ఉంది, కానీ బట్ డైరెక్షన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది అండ్ స్క్రీన్ ప్లే కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. మ్యూజిక్ అంటారా, ఇన్స్టాగ్రామ్లో సజెస్ట్ చేసినట్టు ఆ మల్లెపూల పల్లకి పాట లేకపోతే అసలు ఈ సినిమాకి హైప్ వచ్చేదే కాదు, ఎవరు చూసేవాళ్ళు కాదు, అసలు ఈ పెంటంత ఉండకపోయేది. బట్ ఇప్పుడు చూడాల్సి వచ్చింది, ఇంత వరస్ట్గా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఒక సినిమా అంత హైప్కి తీసుకెళ్ళిన తర్వాతకి అట్లీస్ట్ అందులో 1% కూడా లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో చెప్పలేము. రవితేజ గారు రేస్ పెట్టుకున్నట్టే తీస్తున్నారు, లైక్ ఫ్లాప్స్ స్ప్రీలో నేనే ఫస్ట్ ఉండాలి అన్నట్టు కంప్లీట్గా ఫ్లాప్స్లోనే ఉండిపోతున్నారు. మరి ఎప్పుడు ఒక మంచి సినిమాతో బయటకు వస్తారనేది తెలియదు. ఒకవేళ మీరు కనుక సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.